కవితక్క గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఇప్పుడు కవితక్కనే కదా కంటెంట్ ఇస్తుంది, మరో షర్మిలక్క కాబోతుందా అని చెప్పేసి పెద్ద చర్చ అయితే నడుస్తుంది. TBRS తెలంగాణ బహుజన రాజ్య సమితో రాష్ట్ర సమితి మనం పెడుతుందేమో. వీళ్ళు బీఆర్ఎస్కు అప్పుడే ఒక్కొక్క పేరు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీకు గుర్తుందో లేదో, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బంజారా రాష్ట్ర సమితి, బహుజన రాష్ట్ర సమితి, బడుగు బలహీన వర్గాల రాష్ట్ర సమితి, బీఆర్ఎస్కు వీళ్ళుగా లేనని పేర్లు ఎక్కడ లేనని పేర్లు అయితే పెట్టారు. సో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ జూన్ 2న ముహూర్తం ఖరార్. సో కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి బిడ్డ జూన్ 2 తారీఖు నాడు కొత్త పార్టీ పెట్టబోతుందా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజుననే కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా? ఇది కేవలం మరో షర్మిల కాబోతుందా కవితక్క? సో మరి ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా, సామాజిక తెలంగాణ ఎజెండా, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం. రైతు, బీసీ, మహిళా, యువత ఓటు బ్యాంకే లక్ష్యం. కవిత ఇంటి దగ్గర ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో మాయం. చూసిరా, కన్న తండ్రి ఫోటోనే తీసేసుకోవాల్సిన పరిస్థితి రాజకీయాలలో ఏర్పడుతుంది. రాజకీయ సమీకరణాలు అట్లా మారుస్తాయి మనిషిని అంటే. ఇక చూడరు, కవిత సొంత ఇంటి దగ్గర కేసీఆర్ ఫోటో తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేసీఆర్ అనే పదం లేకపోతే, కేసీఆర్ అనే పేరు లేకపోతే కవిత ఉంటుందా? కవితకు మద్దతు దక్కుతుందా? ఏమనుకుంటుంది, ఏదో భ్రమలలో ఉందని సొంతంగా పార్టీ పెట్టుకుంటే జనాలు ఎంబడతారని. కానీ కేసీఆర్ అనే పేరు లేకపోతే, కేసీఆర్ క్యాడర్ లేకపోతే, కేసీఆర్ ఊసే లేకపోతే ఈ రాష్ట్రం లేదు, నువ్వే లేదు. అన్న కేటీఆర్తో విభేదాలే అసలు కారణాల. సో కవిత సెంట్రిక్గా రాజకీయం హాట్ టాపిక్గా మారిన కేటీఆర్ కామెంట్స్. రేవంత్ కోవట్లు బీఆర్ఎస్లో ఉన్నారని వ్యాఖ్య. పార్టీలో కోవట్లు పక్కన పెట్టాలన్న కవిత. ఇంతకీ ఎవరు ఆ కోవట్లు? సో కవిత అన్న కోవట్టు దెయ్యాలున్నారన్నది కవిత కేటీఆర్నా? రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారన్నది కేటీఆర్ కవితనా? సో కవిత రేవంత్ కోవట? మరి ఇట్లా అన్ని చాలా ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. సో ఇంతకీ ఎవరి కోవట్లు? ఇరువురి కామెంట్లతో రాష్ట్రంలో రాజకీయ వేడి. కేసీఆర్ జోక్యం చేసుకుంటారా, వదిలేస్తారా? ఆమె మళ్ళీ మీడియా ముందుకు వస్తారా, అధినేతను కలుస్తారా లేదా అనే దానిపై చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇవి కలుసుడు తర్వాత కానీ ఈ దుకాణం. కాకపోతే ఇక్కడ ఒక హెచ్చరిక, ఒక కాషన్ చెప్తున్నా ఇనూరి మంచిగా. తెలంగాణ ప్రజలు కానీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పదవులు ఆశించేటోళ్ళు కానీ, కొత్త పార్టీ వచ్చింది, కొత్తగా స్పేస్ దొరుకుతుంది, ఇప్పుడు పోతే తొందరగా లీడర్ కావచ్చు అని కలలు కానేటోళ్ళు ఆవేశపడి కింద మీద పడి కవితక్కింపడ పోతామని పోయిర్రా. ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. గుర్తుపెట్టుకోరు, ఆల్రెడీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది షర్మిలక్క. కొత్తగా పార్టీ పెడితే ఇక నిలదొక్కుంటా, నేను తెలంగాణ ఆడబిడ్డని, ఆడపడుతుని, తెలంగాణ బిడ్డని, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే చస్తా, నేను చస్తే హైదరాబాద్లో పెట్టాలన్న తీరుగా మాట్లాడి చాలా ఒక పెద్ద హోరీ పోరు కొనసాగించింది. ఎడబడితే ఆడ చేసింది, ఏదో బజ్ క్రియేట్ అయింది కొంత. కానీ ఆ తర్వాత ఆయనతో దుకాణం ఎత్తేస్తే ఇక చాలా మంది కళాకారులు ఎటు వేరో, రాజకీయ నాయకులు ఎటు వేరో మీకు తెలుసు. సో కవితక్క కూడా ఆమె ప్రభావం చూపెట్టుకోవడానికి, ఆమె బలమేందో చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మీరు బలిపశువులు కాకూరని చెప్తున్నా. ఆమె ఇట్లా హడావిడి ఇప్పుడు ఎన్నికలు రాగానే కొంతమంది నాకు ఓటు బ్యాంక్ ఉందని నామినేషన్ వేసి తర్వాత అవతలోడు సూట్ కేసు అయితే సప్లై కొంటారు చూడు, ఆ దుకాణం అవుతుంది. ఇక సూట్ కేసులు తీసుకుంటారు అంటలేదు, కానీ ఒక కమిట్మెంటు, ఒక మాట తీసుకుంటుంది తండ్రి దగ్గర నుంచో అన్న దగ్గర నుంచో ఏదో ఒక విషయంలో. సో ఈ హడావిడంతా చేసి నాకు కూడా సపరేటు ఒక ఫాలోయింగ్ ఉంది, నాకు కూడా కొన్ని సామాజిక వర్గాలు నా ఎంబడి ఉన్నాయి, నాకు కొన్ని సంఘాలు నా ఎంబడి ఉన్నాయి, కొంత సమాజం నా ఎంబడి ఉంది అని చెప్పి చూపెట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఆమె దగ్గర ఇప్పటికే సంపాదించడం కదా, నాయన తెలియకుండా లిక్కర్ స్కామ్లు ఇరికిందని చాలామంది అంటారు. అట్లా నాయన తెలియకుండా, అన్నకు తెలియకుండా ఎంత సంపాదించిందో, కుటుంబం మొత్తం 1000 కోట్లు సంపాదించారు. పార్టీలు ఎన్ని పార్టీలను నడిపించే 4 పార్టీలు నడిపించే అంత డబ్బు సంపాదించారు కల్వకుంట్ల ఫ్యామిలీ. హరీష్ రావు రాష్ట్రాన్నే కొనగలుగుతాడు. సో ఇట్లా ఏదో ఒకటి చేసి కొంతమంది ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, కొంతమంది పెద్ద పేరున్న నాయకులను కవితక్క తీసుకున్నది అనుకుందాం. కొన్ని రోజులు హడావిడి చేసి నీకేం కావాలా బిడ్డ అని కేసీఆర్ వెళ్ళి తీసుకునే దాకా మిమ్మల్ని వాడుకుంటుంది. తర్వాత గాలికి వదిలేస్తుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కళాకారులు కానీ ఇంకెవరు ఏదో 4 రోజులు పోయిన రోజులు 4 రూపాయలు వచ్చినా సరే అనుకునేటోళ్ళు ఓరి, ఇంకేదైనా భవిష్యత్తు ఆలోచించేటోళ్ళు మాత్రం జాగ్రత్త పడురి. కవితక్క నమ్మి పోతే మరి ఇంకో దుకాణం ఏదో అవుతుంది. మరిగా ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని, సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీ జెండాలో ఉండనుందని చెప్పేసి కూడా అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం. కవిత అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్డి జాగృతి
రెడ్డి జాగృతికి సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఉంది. శంషాబాద్ కోర్ట్ ఎయిర్పోర్ట్లో రెడ్డి జాగృతి శ్రేణులు ఏంది కవిత అమెరికా పర్యటన ముగించుకొని సో ఎయిర్పోర్ట్లో జాగృతి శ్రేణులు బీసీ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటో కనిపించలేదు. ఇదంతా ఒక స్ట్రాటజీ. మీరు అనుకుంటారు కేసీఆర్ తీసేసింది, హరీష్ రావుని తీసేసింది, కేటీఆర్ తీసేసింది. కాదు, తన ఐడెంటిటీని తన అస్తిత్వాన్ని కాపాడు కోసం కవిత ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఈ డ్రామాలో మళ్ళీ అందరం బలిపశులు కావద్దు. సో మీరు మిగతా రాజకీయాల కోసం పక్క పెట్టుర్రి. అదొక కుటుంబానికి మధ్యలో, కుటుంబ సభ్యులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత అండ్ బహిర్గతమైనటువంటి ఒక యుద్ధం ఇది. దాంట్లో బాహుబలి సినిమాలో దేవసేన చెప్పినట్టు బాహుబలి దిక్కు బలాల దేవుడు దిక్కు మీరు వాని ప్రాణాలతో తీసుకొచ్చినకి ఈ రాజ్యం ఇస్తా అన్నట్టు ఇక ఎవరిని బలం వాళ్ళు చూపెట్టుకుంటారు. నేనేమన్నా బాగా బలం చూపెట్టుకుంటే నాకేమన్నా రాజ్యం అప్ప చెప్తాడేమో, నాకేం తక్కువ అని అటు కవిత. సో వాస్తవానికి హరీష్ రావుకి ఇస్తే అందరు సపరేట్ కుక్కుంటారా అంటే అది కూడా ఊకునే పరిస్థితి లేదు. ఇక్కడ హరీష్ రావు గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. మీకు చెప్పాలి, రాజన్ ఒక పోల్ అయితే పెట్టు, నేను చెప్తా. కానీ ఒక్క విషయం చెప్తా ఈ నుండి ఇటు ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఒక్కసారి. ఒకవేళ మీరు ఎప్పుడు హరీష్ రావు, కవిత, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 ఎవరు అంటే ఈ ముగ్గురిలో ఎవరు తర్వాత అధ్యక్షులు అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్, కవిత. సో ఈ ముగ్గురిట్లలో తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2గా ఓడు, తర్వాతనే ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చర్చ, ఇవన్నీ పక్కకు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ భాషలో ఏం చెప్పాలంటే కళ్ళు చల్లబడి అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రూట్ క్లియర్ చేసి పడేసారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందుతోంది, అనుకున్న హామీలు అనుకున్న సమయంలో అందించలేకపోతోంది. సో అన్నీ ఇనిషియేట్ చేసి తప్పితే పూర్తి కాలేదని కొంత అసంతృప్తి రేగుతుంది అనుకున్న టైంలో, బీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అవుతుంది అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలతోటి ఆయనతో కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ పంచాయతీలో వాళ్ళు పడ్డారు. ఇటు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో, అసలు కొత్త అధ్యక్షుడిని ఇప్పుడిస్తారు అప్పుడిస్తారని ఆ యుద్ధమని ఇదని మళ్ళీ నిన్న కాళేశ్వర విచారణ పేరుతో ఈటల పేరు అల్ల తీర్చడంతో ఈటలకి అధ్యక్ష పదం అనుకున్నప్పుడు అది కూడా ఆగడం, ఇట్లా రకరకాల కారణాలతో అటు బీజేపీ ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారయ్యడం, బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా కుక్కలు చెప్పిన విస్తరలాగా బీఆర్ఎస్ పార్టీ తయారవుతుండడంతో రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం దొరికింది ఇప్పుడే సెటిలైట్ కావడానికి. మరి ఈ స్పేస్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటూ చూద్దాం. బట్ ఓవరాల్గా ఇట్లా హరీష్ రావు, కేటీఆర్, కవిత వీరిలో తదుపరి అధ్యక్షుడు ఎవరు, తదుపరి అధ్యక్షుడు ఎవరు, ఇట్లా తదుపరి అధ్యక్షులు ఎవరు అనే ప్రశ్నకు పోతే ఇక్కడ పోల్ పెడితే చాలామంది హరీష్ రావు అని అంటారు. అన్డౌటెడ్లీ అటు కేటీఆర్ వర్గం తయారైంది. బట్ హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అంటే క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది. హరీష్ రావుకి అభిమానులు ఉన్నారు. సో ఇక్కడ సిద్దిపేట అంశాలు మాట్లాడితే అది వేరే ఉంటుంది. సిద్దిపేట గురించి నాకు బాగా తెలిసిన వ్యక్తిగా, హరీష్ రావు రాజకీయాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఆయన గురించి మాట్లాడితే మళ్ళీ వేరే ఉంటుంది, ఆ వర్షన్ వేరు. సో మేము ఇక్కడ స్థానికంగా ఉంటాం కాబట్టి ఆయన రాజకీయం ఏంది, ఆయన తెలివితేటలు ఏంది, ఆయన ఆ జిమ్మికి ఏందని మాకు తెలుసు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ హరీష్ రావు అంటే అబ్బో హరీష్ రావు దూరపు కొండలు నునుపన్నప్పుడు హరీష్ రావు అన్నట్టుగా కొంత ఉంటుంది. అండ్ బట్ ఇక్కడ నిజంగా వీళ్ళందరిలో అర్హత ఉన్న వ్యక్తి మాత్రం హరీష్ రావే అన్డౌటెడ్లీ. పార్టీ పెట్టినప్పటి నుంచి 25 ఏళ్ళు జరిగింది కదా, 25 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆర్ అప్పటి టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు. కేసీఆర్ అడుగుజాడలు నడిచిండు. కేసీఆర్ కాదని నేను ఏం చేయన్నాడు, కేసీఆర్ బతుకున్న రోజులు ఆయనేమో ముఖ్యమంత్రి అన్నాడు, కేసీఆర్ ఏమని నేను నడుస్తా అన్నాడు. ఆఖరికి మొన్న 25 ఏళ్ల రజతోత్సవ సభలో ఎక్కడ ప్రచార పోస్టర్లో హరీష్ రావు ఫోటో కనబడకపోయినా, స్టేజ్ మీద ఆయన ఫోటో కనబడకపోయినా ఆయన తొందరగా బయట వాళ్ళే.
ముచ్చట ఏంటంటే ఆయన చాలా నిశ్చితంగా గమనిస్తాడు అన్ని పరిస్థితులని. ఆయన చేతికి మట్టకుండా పని చేసుకునే కార్యక్రమం చేస్తాడు. ఇక్కడ కవిత అయితే పుసుకున్న చెల్లి బయటపడ్డది. అటు లిక్కర్ స్కామ్ తోటి ఇక్కడ చాలా కవిత బయటపడడానికి అసంతృప్తి చెందడానికి చాలా కారణాలు చెప్తున్నారు. ఒకటి, కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినప్పుడు పెద్దగా పట్టించుకోలేదని, తొందరగా బయటకు తీసుకురాలేదని, అండ్ ఆమె జైలుకు పోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓటమికి కవితనే కారణమని, కవిత కారణం అని చెప్పేసి చర్చ జరగడం. సో ఆయన పార్టీలో కూడా ఎక్కడ పడితే అక్కడ కవిత చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది, కవిత చేయడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది అని చెప్పేసి చర్చ జరగడం. అటు ఒక నాకు తెలిసి కేటీఆర్ కూడా వాళ్ళ అన్న కూడా కేసీఆర్కి ఇదే ముచ్చట ఎప్పుడన్నా చెప్పాంగా ఈమె ఎన్నదో తెలిసిందో, ఈ ఈ కవిత ఒక్కతికి ఇట్లా వేయకపోతే మనం ఇంకా కొంచెం బెటర్గా ఉంటుండే అని చెప్పేసి అక్కడ ఒక మనస్తాపం చెందింది. అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు కదా, మీకు ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చెప్తాయి నూరి. కవితక్క మనస్తాపం చెప్పడానికి ఇంకొక కారణం ఉంది. ఈమె జైలుకి పోయొచ్చిన తర్వాత, జైలుకి పోయిన సందర్భంలో చాలా చర్చలు జరిగినాయి. కల్వకుంట్ల ఫ్యామిలీలో అమ్మలక్కలు ఉంటారు కదా లేడీస్ అంతా. సో ఆ మహిళా మనులంతా ఇక వాళ్ళు మాట్లాడే భాష మనం మాట్లాడద్దు కానీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో సో రకరకాలుగా మాట్లాడుకున్నట. ఈ కవిత చేసుట్లకి ఇట్లా అయిపోయింది, మా కేసీఆర్ గిన్నెండ్ల పోరాటం గిన్నెండ్ల పేరంతా ఒక బూడిదలో వచ్చిన పన్నీర్ చేసింది, ఈ కవితనే ఇట్లా చేసింది అట్లా చేసిందని మాట్లాడుకుంటే ఆమెకు కావాల్సిన లెవెల్లో ఆయనతో కవితకు ముచ్చటే చెప్పారు వచ్చిన తర్వాత. సో చాలా డేంజర్ ఫ్యామిలీలో, కుటుంబ సభ్యుల ముచ్చట్లే. సో ఎక్కడ బయట ఎవరు ఏమన్నా తట్టుకుంటారు రాజకీయ నాయకులు, లోకల్లా జరిగింది. సో ఇట్లా ఇన్ని రకాలుగా నా వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటారు. బట్ నేను కవిత తెలంగాణ జాగృతి పేరుతోటి నేను ఇంతగానం కష్టపడ్డా. సో బతుకమ్మ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి, బతుకమ్మ సంబరాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి, జాగృతి పేరుతోటి మహిళా మణులందరూ నేనే ఆకట్టుకున్నా, వాళ్ళందరూ ఒక్క దగ్గర పెట్టుకున్నా. ఈ మహిళా మణులంతా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి నేనే కారణం, మరి అట్లాంటిది నన్ను ఓటమికి కారణం అంటారా అని చెప్పేసి గుర్తుపెట్టుకుంది. సో మొన్న లేఖాస్త్రంలో కూడా చాలా అంశాలు చెప్పింది. అయితే బయటకు రావడానికి ముందే చాలా అంశాలు లీక్స్ ఇచ్చింది. మీకు గుర్తుందో లేదో, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం, ఎప్పుడు మొన్న మే 1 కనుకుంటా ఒక మాట అన్నది కవిత. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం, తెలంగాణ అయితే సాధించుకున్నాం, కొంతవరకు అభివృద్ధి అయితే చేసుకున్నాం కానీ అందరికీ న్యాయం చేయలేకపోయినాం అన్నట్టుగా కవిత ఆల్రెడీ ఒక లీక్ ఇచ్చింది. అండ్ బీఆర్ఎస్ పార్టీలోనే ద్రోహులు ఉన్నారు, ఈ దయాల ముచ్చట రాకముందుకే పార్టీలో ద్రోహులు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతురు, సమయం వచ్చినప్పుడు వాళ్ళ విషయాలు బయట పెడతా అన్నది. కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో అయితే ఆయన పేరు చెప్తుండే, కానీ విత్ ఇన్ ద పార్టీ కాబట్టి పేరు చెప్పలే. బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా అంతర్గత పోరు నడుస్తుందనడానికి ఇవన్నీ ఉదాహరణలు మీరందరూ గుర్తుపెట్టుకోరు. అంటే పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, బాగా నడవాలనే ఆశ ఉండొచ్చు, బట్ నడుస్తున్న విషయాలను కూడా మనం జీర్ణించుకోవాలి, కొన్ని రియలైజ్ కావాలి, కొన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, జీర్ణించుకోవాలి. అదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో ఉంటే చెప్తున్నా. పార్టీలో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వాస్తవం బిడ్డ. నిజంగా మీకు పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఇవైతే జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నా. వీలైతే ఇప్పుడు ఏదైనా దారి తీసుకొస్తాలో దారి. సో ఇట్లా ఆ పార్టీ గురించి రకరకాల లీక్స్ చేయడం. ఇక మొన్న మీటింగ్ రజతోత్సవ సభ గురించి నిన్న లేఖ రాసిన విషయం కూడా తెలుసు. మొత్తంగా కవిత అండ్ నిజామాబాద్లో కవిత ఓడిపోవడానికి కూడా, కవిత ఓటమికి మొన్న అందరు గెలిచి ఆమె ఓడిపోయింది చూడు ఒక్కసారి, ఆ ఓడిపోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ పార్టీ కుటుంబ సభ్యులే కారణం, నన్ను కావాలని రాజకీయంగా తొక్కేసే కార్యక్రమాలు చేస్తున్నారు, నా ఓటమికి వీళ్ళే ప్రయత్నాలు చేసిరని చెప్పేసి కూడా కవిత ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఏదేమైనా కవిత అంటే బాగా ప్రేమ ఉందని కేసీఆర్ చెప్పినప్పుడు కూడా కవిత ఖచ్చితంగా ఆర్డర్లో నంబర్ 3లోనే ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా ఆమె బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడం అనేది కళ. సో అందుకే ఏదో బహుజన రాష్ట్ర సమితి అని ఏదో పార్టీ పెడతాడట, బహుజన రాష్ట్ర సమితి తెలంగాణ బీఆర్ఎస్ ఏదో. సో నమ్మి మోసపోయి ఆగం కాకూరి శర్మిలక్క లెక్క ఏదో ప్రయత్నం చేస్తుంది కవిత. ఇక థర్డ్ ప్రియారిటీ కింద నుంచి పైకి పోతున్నాం అన్నట్టు మనం. ఆ తర్వాత కేటీఆర్. సో కేటీఆర్ ఏంటంటే వాస్తవానికి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు అనుకోరు, కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కదిద్దాల్సి ఉంది. మొదటి 5 ఏళ్ళు ఇప్పుడే పుట్టింది పిల్ల, ఇప్పుడే పుట్టింది తెలంగాణ రాష్ట్రం అని 5 ఏళ్ళు ఏదో పబ్బం గడిపినాం, ముచ్చట నడిపించినాం. కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేయాలి, చేయకుండా ఆయన కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వదిలేస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కేసీఆర్ కొన్ని సమీకరణాల కారణంగా కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలి. ఒకవేళ కనుక అప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే సగంలోనే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వమే పడిపోతుండే కావచ్చు. ఆ తర్వాత
నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వంటే సగం కనీసం సగం పరిపాలించిన తర్వాత నన్ను ఇవ్వమంటే ఇవ్వలే అధికారంలో అప్పుడు ఇస్తాను అనుకుంటే. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కేటీఆర్ సీఎం అవుతాడని కలగన్నాడు. కానీ కాలే, ఓడిపోయింది. ఓడిపోయినాకనన్నా ఆయనకు పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేసిండు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు ఫోటో ఎక్కడ లేకుండా చేసిండు. ఫోటో మాయం అయిపోయింది, ఫోటో మాయం. తర్వాత మినిస్ట్రీ ఇవ్వలేదు, మినిస్ట్రీ పద్ధతి చాలా రోజులు ఇవ్వలేదు. సో హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఫ్లెక్సీ కనబడ్డా, ఏడ బ్యానర్ కనబడ్డా హరీష్ రావు, కేసీఆర్, కవిత, కేటీఆర్ ఫోటో లేకుండా ఉండకపోయేది. తర్వాత హరీష్ రావు ఫోటో రాష్ట్ర వ్యాప్తంగా అంతటా తీసేపించిండు. హైదరాబాద్లో మొత్తం కనబడకుండా చేసిండు. కేవలం సిద్దిపేటకే పరిమితం చేయాలి హరీష్ రావుని, రాష్ట్ర వ్యాప్తంగా ఈయన తిరగనియద్దని చెప్పేసి సిద్దిపేటకే పరిమితం అయ్యే దిశగా కేటీఆర్ పావులు కదిపిండు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కొంతవరకు, కానీ పార్టీ అయితే ఓడిపోయింది. అయితే ఇక్కడ కేటీఆర్ మొన్న రజతోత్సవ సభ అనేది కేటీఆర్కి పట్టాభిషేకం అన్నట్టు, కేటీఆర్ పట్టాభిషేకం. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు కాదు ఇది, అంటే బీఆర్ఎస్ పార్టీలో యువనేతగా తదుపరి నేతగా పట్టాభిషేకం కార్యక్రమం అన్నట్టు. కాకపోతే ఈ రజతోత్సవ సభకు కేటీఆర్ బలవంతం మీదనే ఈ రజతోత్సవ సభ జరిగినట్టు, కేటీఆర్ బలవంతం మీదనే కేసీఆర్ ఆడికి వచ్చినట్టు. అంత పెద్ద స్టేజ్ మీద కేటీఆర్ ఫోటో, కేసీఆర్ ఫోటోనే మాత్రమే ఉండడం, తద్వారా కేటీఆర్ తన తదుపరి వారసులని ప్రకటించేలా కేసీఆర్ తోటి ఒత్తిడి చేసిండట కేటీఆర్ అని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. ఆ బలవంతంగా కేసీఆర్ వచ్చిన కారణం ఆయన స్క్రిప్ట్ కూడా పట్టుకుని వచ్చింది కదా, ఆ స్క్రిప్ట్ కూడా చాలా బలవంతంగా చదివిందనట. కేసీఆర్ ఎప్పుడు కూడా పేపర్లు పట్టుకొని రాడు, స్క్రిప్ట్ వితౌట్ స్క్రిప్ట్ అయితేనే కేసీఆర్ చాలా దంచి కొడతాడు. ఆ పంచి మిస్ అయిందని కవిత లేఖ గురించి చెప్పింది చూడు, లేఖలో చెప్పింది చూడు. సో అదే జరిగింది. ఏదో బలవంతంగా అభిషేకం మన రజతోత్సవ సభకు వచ్చింది కేసీఆర్, ఏదో మాట్లాడాడు, జనాలు వచ్చారు తప్పితే ఆ స్పీచ్ తోటి చెప్పబడ్డది. ఇన్ఫ్యాక్ట్ రజతోత్సవ సభతోటి కాంగ్రెస్ పార్టీ రిలాక్స్ అయింది. ఇంతకంటే ఎక్కువ ఏం కాదు, కేసీఆర్ బయటకు వచ్చినట్లేడు, ఏదో బయటకు వెళ్తా అని చెప్పింది, కానీ అయిపోయింది, ఏదో బలవంతంగా నడిచింది అని చెప్పేసి అయితే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు కేటీఆర్కే ఇవ్వాలని కేసీఆర్కి ఉన్నప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఇక హరీష్ రావు, సో ఇక్కడ మీకు ఇంకొక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ చెప్తా, ఇక్కడనే అసలు ముచ్చట ఉంది. హీఈస్ ద బ్లాక్ షీప్. మీరు అనుకుంటున్నట్టు ఒక యాంగిల్లో హరీష్ రావే 25 ఏళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీకి తదుపరి వారసుడుగా అర్హుడు అయినప్పటికీ దీని వెనకాల నుండి మొత్తం తతంగా నడిపించింది కూడా హరీష్ రావే అనే అనుమానాలు లేకపోలేదు. ఎక్కడ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ విషయాలు బయటపడడం దగ్గర నుంచి చూడండి, మీకు క్లియర్ చెప్తా. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమీకరణాలు మొత్తానికి ఒక కారణం ఉంది, మీకు అవే చూపించే ప్రయత్నం చేస్తాం, మంచిగా చూడరి. సో ఇక్కడ మొదటిది, అధికారం కోల్పోయిన తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన సమాచారం చెప్తా. కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, గూడె మైపాల్ రెడ్డి, సో ఇట్లా చాలామంది నాయకులు ఎవరు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయారు. ఇదొక అంశం. వీళ్ళందరూ ఎవరు? హరీష్ రావు బ్యాచ్, టీహెచ్ఆర్ టీం. వీళ్ళంతా జస్ట్ ఇట్లా కదిలిచ్చి చూసారు. అదొక ప్రయత్నం జరిగింది, మీరైతే ఉండరని. గూడె మైపాల్ రెడ్డి ఆల్రెడీ జంప్ అయిపోయిండు, మీ అందరికీ తెలిసిందే. సో హరీష్ రావు బ్యాచ్ ఒకటి ఉంది, ఆ బ్యాచ్ అంతా ఇది చేసే ప్రయత్నం చేశారు. రెండు, ఇదంతా ఒక ఎత్తు అయితే హరీష్ రావు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది హరీష్ రావుది? ఎందుకు కొట్టేయబడ్డా తెలుసా? దాని వెనకాల అంతా ఈయన పావులు కదుపుకున్నాడు, రేవంత్ తోటి మాట్లాడిండా లేకపోతే అధికార పార్టీతో సత్సంబంధం మెయింటైన్ చేసినా ఏదో చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన మాత్రం తప్పించుకున్నాడు. ఇక్కడ కాకపోతే కేటీఆర్ ఈ కార్ రేసింగ్ విషయంలో చాలా అవమానాలకు గురయ్యండి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అటు కవిత జైలుకు పోయి వచ్చింది, కవిత జైలుకు పోయింది. సో ఇవన్నీ
జరుగుతున్నాయి చెప్తే హరీష్ రావు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందికి గురి కాలేదు. బాగా అబ్జర్వ్ చేయరి హరీష్ రావు ఎంత నీట్గా ఆయన పనులు చక్క పెట్టుకుంటాడు. అధికారంలో ఇవ్వడని ఉన్నాడు, ఆయనకు అవసరం పడితే పాండబ్బోని కూడా ఫోన్ చేస్తాడు అరే బిడ్డ అని. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశం నుంచి బయటపడడం, కొంతమంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ అటువైపు పంపించడం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్ సంఘటన ఇది హరీష్ రావే లీక్ చేసిన అనే చర్చ కూడా జరిగింది. టీహెచ్ఆర్ లీక్స్ అంటుంది ఇప్పుడు మనం, టీహెచ్ఆర్ లీక్స్. కేటీఆర్ ఫామ్ హౌస్ సంఘటన బయట లీక్ కావడం, కవిత లెటర్, ఇప్పుడు కవిత లెటర్ కూడా టీహెచ్ఆర్ లీక్స్ నుంచి వచ్చిందని, ఆఖరికి హరీష్ రావే బీజేపీ పోతాడేమో అనే లీక్స్ కూడా ఆయనే లీక్స్ చేసుకున్నాడని. మొత్తంగా ఇన్నేళ్ళ నుంచి నేను పార్టీని కాపాడుతున్నా, కొట్లాడుతున్నా, మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి నాకే రావాలి, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నా చేతికి రావాలని, పార్టీ పతనావస్థకు పోవాలి, నా ప్రియారిటీ పెరగాలని చెప్పేసి చూసేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా హరీష్ రావే. సో దీని వెనకాల ఇవన్నీ హరీష్ రావే దీని వెనకాల ఉండి నడిపించే ఛాన్స్ లేకపోలేదనే అనుమానాలు యూట్యూబ్ కామెంట్లలో ఇంతకు నేను కూడా చూసిన. సో చాలా వరకు హరీష్ రావు దీని వెనకాల నడిపిస్తుండు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా ఇట్లా షేక్ చేస్తుంది, ఇట్లా డిస్టర్బ్ చేస్తుంది ఖచ్చితంగా హరీష్ రావే అనే చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది. అక్కడ పార్టీలో నెంబర్ 2గా ఉండి ఇక ముఖ్యమంత్రి కావాలనే కోరిక హరీష్ రావుకు ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్దిపేటలో కేసీఆర్ టీం మొత్తం కొలాప్స్ చేసింది హరీష్ రావు. అర్థమైందా? కేసీఆర్ ఎంబడ ఉన్నటువంటి ఒక టీం ఉంటుంది కదా, ఆ టీంని మొత్తం హరీష్ రావు కొలాప్స్ చేసేసిండు. ముందుగాల వాళ్ళతో అంతా బాగానే ఉంటాడు, సరే వాళ్ళు చెప్పినాయని చేస్తాడు, తర్వాత వాళ్ళని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ దొక్కన అక్కడ దొక్కేస్తాడు. అట్లా కేసీఆర్ టీంను కనబడకుండా చేసేసిండు. ఇంకా కేసీఆర్ షాడో సిద్దిపేట మీద పడకుండా చేసిండు. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఇవన్నీ చూస్తాడు. మన కేటీఆర్కు అధ్యక్ష పదవి అప్పచెప్పినా సరే, పగ్గాలు అప్పచెప్పినా సరే పనిచేస్తా అంటాడు. మెల్లగా ఆ టీంను మొత్తం తినేస్తాడు. తర్వాత ఆయన ఏదో ఒక స్థాయికి పోవాలని ఆలోచిస్తాడు. సో ఇట్లా ఇవన్నీ లీక్స్ ఇవ్వడం ద్వారా, ఇట్లా ఇబ్బంది పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తుంది హరీష్ రావేనేమో అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది. సో ఇక్కడ మనం టాపిక్ డివేట్ కావద్దు. సో 25 ఏళ్ళ నుంచి పార్టీ హరీష్ రావు ఉన్నాడు, ఆయనకు అర్హత ఉందా లేదా అనే విషయం తర్వాత, అర్హత ఉండొచ్చు కానీ పార్టీని డిస్టర్బ్ చేస్తున్న హరీష్ రావు అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది. కేటీఆర్కి ఏమో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాకుండా కేటీఆర్ ఆగమైపోతా ఉన్నాడు. సో ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏందో కూడా తెలియజేయండి. దీని గురించి ఇంకా పూర్తిస్థాయిలో చర్చ మళ్ళొకసారి చేద్దాం.